ఇదేంద్ర మామ ఎంత పెద్ద తాగుబోతైనా తాగుడు బంధు పెట్టచ్చా అంటే అవునులో ఇక ఇంటి పెద్ద తాగుడుకు అలవాటు పడితే ఆ బాధ ఎట్లుంటుందో చెప్పనక్కర్లేదు. తాగచ్చి ఇంట్లో ఆగమాగం చేస్తారు, ఇంట్లో కొడతారు. ఇక మా బాబాయ్ పరిస్థితి కూడా గిదే. అయితే మా బాబాయ్ని ఒక హాస్పిటల్ కు పట్టుకుపోయినాం తెలిసిన వాళ్ళు చెప్తే. ఇక హాస్పిటల్ పేరు సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్. ఇది ఎక్కడనో కాదు, బంజారా హిల్స్ లో ఉంది. అడిగి పోయినాక మా బాబాయ్ పురాగ తాగుడు బంధు పెట్టింది. ఇక కొంతమంది తాగుడు ఎక్కడ బంధు పెట్టాల్సి వస్తుందని హాస్పిటల్ కు రమ్మంటే అసలుకే రారు, గొడవ చేస్తారు. అయితే మనకి ఇక్కడ పేషెంట్ కు తెలియకుండా సూతా ట్రీట్మెంట్ చేస్తారు. 100% సక్సెస్ రేట్ ఉన్నది. అట్లనే ఇది WHO రికమెండెడ్. ఇక 100% సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండయి. ఇక హాస్పిటల్ కు రాలేని వాళ్ళ కోసం ఆన్లైన్ సర్వీస్ సూతా అవైలబుల్ గా ఉన్నది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2 weeks నుంచి ఆ చేంజ్, ఆ డిఫరెన్స్ అనేది తెలిసింది. స్టార్ట్ అయింది. అండ్ దెన్ సెల్ఫ్ రియలైజేషన్ కూడా. ఇంతకు ముందు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సెల్ఫ్ అనేది లేకుండే. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. సో ఇప్పుడు తీసుకుంటున్నారా? క్రేవింగ్స్ ఉంటున్నాయా మీకు? ఇప్పుడు అసలు ఆ థాట్ వెళ్ళట్లేదండి. థాట్ కూడా రావట్లేదు. మెయిన్ నాకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. బిఫోర్ ఐ స్టార్టెడ్ దిస్ ట్రీట్మెంట్, మార్నింగ్ లెగంగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి అయినాక సో క్రేవింగ్ అనేది ఉండి ఏ పనికి బయటికి వెళ్ళినా ఫస్ట్ ఐ యూస్ టు స్టెప్ ఇన్ టు అ బార్. బట్ ఇప్పుడు బయటికి వెళ్ళినా లైక్ కాన్ఫిడెంట్ వెళ్ళిపోతున్నాం. ఓవర్కమ్ అయిపోయారు. వీడియో మీద నెంబర్ ఇచ్చిన, డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ పెట్టిన.